అత్తమ్మ అమ్మని చూడక చాలా రోజులు అవుతుంది, ఒకసారి పోయి వస్తా. ఏం అవసరం లేదు, గమ్మున నోరు మూసుకొని ఇంట్లో ఉండు. నువ్వు పోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఇంట్లో పనులన్నీ తప్పించుకోనికి అమ్మ రమ్మంటుంది, అయ్య రమ్మంటుంది, అమ్మ పేరు అయ్య పేరు చెప్పి పోతావు, అటే పోతావు. మరి ఇంట్లో ఒకటి చేసి పెట్టాలి. చూడపోతే వాళ్ళకి ఏమైనా రోగం వస్తుందా, నొప్పి వస్తుందా? బాగానే ఉన్నారు కదా నీ అమ్మ అయ్య. ఒక్కసారి పోయి వస్తా అత్తమ్మ, ప్లీజ్ అత్తమ్మ. ఏమవుతుంది, ఒక్కటేసారి కదా. పొద్దున పోయి సాయంత్రం వరకు వచ్చేస్తా, ఏం ఉండను అక్కడ నేను. ఒకసారి చెప్తే అర్థం కదా, ఏం అవసరం లేదు, నడు లోపలికి. ఇప్పుడు చూడు, అమ్మగారింటికి పోతా, అమ్మగారింటికి పోతా, అమ్మగారింటికి పోతా, అమ్మగారింటి కాడ ఏం గతి లేకున్నా కూడా అమ్మగారింటికి పోతా అని. ఏముంది అమ్మగారింట్లో నీకు? అత్తమ్మ అలా అనకండి అత్తమ్మ, ఒక్కసారి పోయేసి వస్తా కదా. చాలా రోజులు అవుతుంది అమ్మని చూడక, నాకు కూడా చాలా బెంగ అవుతుంది అత్తమ్మ. రూపాయి కట్టినా దేనికి చేత కాదు కానీ పౌరుషం మాత్రం ఓ మస్తు పట్టుకొస్తుంది. అమ్మగారింటికి పోతా అని అమ్మగారు అనగానే ఓ ఉరికొస్తుంది కదా రేషం. కట్టినా దేనికైతే చేత కాదు. నా కొడుకు వచ్చే టైం అయింది, పోయి వంట అయిపా.